చివరి దినములలో ప్రమాదకరమైన కాలము వచ్చునని తెలుసుకున్నాము. ఉత్తరప్రదేశ్లో ముజాఫర్ నగర్లో ముస్కాన్ అనే తల్లి ప్రియుడు జునైద్తో హనీమూన్కి వెళ్ళాలి అనుకుని తన 5 ఏళ్ల కొడుకుని 1 ఏళ్ల కూతుర్ని తన భర్తని విషం పెట్టి చంపేసింది. గాలి కలుషితం అయిపోయింది అనుకున్నాం, నీరు కలుషితం అయిపోయింది అనుకున్నాం, తల్లి ప్రేమ కూడా కలుషితం అయిపోయింది. ఇవన్నీ వింటున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందో తెలుసా? ప్రమాదాలు. టూర్స్కి వెళ్తుంటే ఉగ్రవాదులు చంపేస్తున్నారు, ప్రమాదం. పెళ్లి చేసుకుందాం అనుకుంటే 90% పెళ్ళిళ్ళు ఫెయిల్ అయిపోతున్నాయి, భార్య వల్ల భర్త వల్ల, ప్రమాదం. ప్రయాణాలు చేస్తూ ఉంటే యాక్సిడెంట్లు చంపేస్తున్నాయి. కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు, బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు, ట్రైన్ యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు, ఫ్లైట్లో ప్రయాణం చేద్దాం కదా అనుకుంటే అది కూడా చాలా ప్రమాదంగా తయారైపోయింది. 240కి పైబడి క్రూ, తర్వాత 2 పైలట్స్తో కలిపి ప్రయాణం చేస్తున్న ఫ్లైట్ నేల మీద నుంచి పైకి ఎగిరి 36 సెకండ్లలో 36 సెకండ్స్లో దాన్ని థ్రస్ట్ కోల్పోయి విమానం వేరే బిల్డింగ్ ఢీకొని ఆ విమానంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, ఒక్కడు తప్ప. ప్రమాదం వస్తుందని ఎవరైనా ఊహిస్తారా? ఒకవేళ ప్రమాదం వస్తుందని ఊహిస్తే ఆ రోజు మనం ప్రయాణాలు చేయం, ఆ రోజు మనం బయటికి రాం, ఎక్కడున్న వాళ్ళం అక్కడమే కూర్చుంటాం. ఇవన్నీ వింటున్న మనకు ఏమర్థమవుతుంది? ప్రమాదం. అందుకే యాకోబు భక్తుడు ఒక మాట అంటాడు, నీ జీవం ఏ పాటిది? నువ్వెంతలో కనబడతావు, అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు. రేపు ఏమి సంభవించునో నీకు తెలీదు. ఒకవేళ తెలుసుంటే ఆ ఏరోప్లేన్లో ఒక్కళ్ళు కూడా ప్రయాణం చేసేవాళ్ళు కాదు.